నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా శ్రీవారి నిత్య సేవల నిర్వహణ. పార్టీ కార్యకర్తల అభిష్టం మేరకు అంకిత భావంతో పనిచేస్తా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. శివపరమాత్ముని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. మాజీ ఎమ్మెల్యే ఇలినాని. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలి. వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు గుండుబోగుల నాగు. స్థానిక శ్రీ బలిసలమ్మ ఆలయం వద్ద దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో టీటీడీ వారి సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్య సేవలు జరిగాయి. వేదికపై శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల విగ్రహాలను ఉంచి టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు శ్రీవారి నిత్య సేవలను శ్రేష్టోత్తంగా నిర్వహించారు. సుప్రభాత సేవ, అభిషేకం, అలంకరణ, తోమాల సేవ, సహస్రనామార్చన, కర్పూర నీరాజనం వంటి సేవలు జరిపారు. వేలాదిగా హాజరైన భక్తులు వీటిని చూసి తరించారు. ప్రఖ్యాత వేద పండితులు వేదాంతం రాజగోపాల చక్రవర్తి, మంత్రి కొట్టు సత్యనారాయణ తనయుడు కొట్టు విశాల్, వారి కుటుంబ సభ్యులు, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయరాజు, కర్రి భాస్కర్ రావు, చెన్నా జనార్దన్ రావు, గంటి చిన్న సర్వేశ్వరరావు, ముప్పుడి సంపత్ కుమార్, కైగాల శ్రీను, జడ్డు హరిబాబు, నొన్నా సుందరం, ఆలయ చైర్మన్ కొట్టు అంజిబాబు, వట్టిప్రోలు రాము, పెదప్రోలు భాస్కర్ తదితరులు ఈ సేవల్లో పాల్గొన్నారు. యజమానుల యొక్క సంకల్పం ओम सुमेशाय नमः, ओम विश्वराजे, ओम जरासंधवलभ्येषणे नमः, ओम सिद्धांगाय नमः, ओम निरामयाय नमः, ओम जगन, ओम सवितुर्वरेण्याय, ओम निर्लेपाय नमः, ओम निस्पृहाय नमः, ओम विकर्मणे नमः, ओम सुमेशाय नमः, ओम तत्त्वविग्रहाय नमः, ओम మీకు ఎంత పెడతారో మీరు అర్థం చేసుకోండి. జాగ్రత్తగా లైన్లో. దేవాదాయ ధర్మాదాయ శాఖ ధర్మ ప్రచార పరిషత్, తిరుమల తిరుపతి దేవస్థానముల వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీవారి నిత్య సేవలలో ఇందాక మీరందరూ స్వామివారి యొక్క సుప్రభాతాన్ని చక్కగా శ్రవణం చేసి స్వామివారి యొక్క దివ్య రూపాన్ని వీక్షించి శ్రీవారి యొక్క నవనీత ప్రసాదాన్ని కూడా స్వీకరించడం జరిగింది. ఇప్పుడు స్వామివారికి వైఖానసాగమ శాస్త్ర విధానంతో విషక్షైన పూజ, పుణ్యాహవాచనం, ద్రవ్యారాధన, స్వామివారికి తిరువారాధన జరిగిన తర్వాత పంచామృతాలతోనూ కొబ్బరి నీళ్లతోనూ ఇతరమైనటువంటి మంగళ ద్రవ్యాలతో స్వామివారికి అమ్మవార్లకు అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకం
తిరుమలలో మనం చూడాలంటే చాలా కష్టం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా అక్కడ జరిగేటువంటి అభిషేకాలు మనం అందరం వీక్షిస్తూ ఉంటాం. ఈరోజు ప్రత్యక్షంగా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఉత్సవమూర్తులకు జరిగేటువంటి స్నపన తిరువంజన కార్యక్రమం, ఇందులో భాగస్వామ్యం వహిస్తూ వేద పండితులు, సుస్వరమైనటువంటి మంగళ వాయిద్యాల ఘోష, వైఖాన సాగమ శాస్త్రరీత్యా స్వామివారికి జరిగేటువంటి ఈ కైంకర్యం మనకందరికీ సమస్తమైన శుభాలు కలిగిస్తుంది. అపురూపమైనటువంటిది, మంత్రవిహితమైనటువంటి తిరుమల సంప్రదాయాన్ని మనకందరికీ చాటి చెప్పే విధంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. స్థానిక మాగంటి కళ్యాణ మండపంలో శనివారం టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ 4 ఏళ్లుగా తనపై నమ్మకంతో అండగా నిలిచిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారని, అయినా కార్యకర్తల అభిష్టం మేరకే పనిచేస్తానని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ వలవల బాబ్జీకి న్యాయం చేస్తేనే పార్టీలో ఉంటామని స్పష్టం చేశారు. పోతుల అన్నవరం, పసల అచ్యుతం, గొర్రెల శ్రీధర్, పట్నం రాంపండు, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, పరిమిరావు కుమార్, గంధం సతీష్, పాతూరు రాంప్రసాద్ చౌదరి, షేక్ బాజీ, ఆకాశపు స్వామి, దాసరి కృష్ణవేణి, పద్మనాభుని మురళి, తోట హరిచంద్ర ప్రసాద్, ముత్యాల సత్యనారాయణ, ఆగుతిగబాడు బాబు, కాకర్ల సుభద్ర తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మెయిన్ డిమాండ్ ఏంటంటే ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా సరే ఈ మధ్యన ఎక్కడా కూడా స్పందన ఇవ్వకుండా మా నాయకుడు ఏం చెప్తే అదే మనకి తిరోగాని అని మనం చెప్పలేదు. నిన్నటి రోజున బాబు గారు ఫోన్ చేసి పూర్తిగా 15 నిమిషాలు దాంతో మాట్లాడి ఆయనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆయన చెప్పడం లేదు. ఆయన ఇబ్బందులు అన్నీ చెప్పారు. తాడేపల్లిగూడెంలో 175 నియోజకవర్గాల్లో తాడేపల్లిగూడెమే నెంబర్ 1గా ప్రోగ్రాంలు అన్నీ చేసిందన్న సంగతి కూడా నాకు తెలుసు. కానీ ఇది ఎలా అవుతుంది అనుకోలేదు, ఇలా పట్టుబడతారనుకోలేదు. పొత్తు పోయేలా ఉంది. ఆ పరిస్థితుల్లో మరి మీరు త్యాగం చేయవలసిన అవసరం ఉంది. ఆయన ఫస్ట్ ఫేజ్లో ఎమ్మెల్సీ ఇస్తానని నాకు చెప్పడం జరిగింది. సార్ నా కోసం కాదు, నా కోసం నేనేమి మిమ్మల్ని అడగడం లేదు, కార్యకర్తల కోసం మాట్లాడండి. కార్యకర్తలు అన్యాయం అయిపోతున్నారు, నాయకులు అన్యాయం అయిపోతున్నారు, చాలా బాధతో ఉన్నారు కార్యకర్తలు అందరూ ఉన్నాయి. మీరు ఆలోచించండి, ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి అని అంటే లేదు లేదు ఇవన్నీ ఇంకా జరిగే పరిస్థితి లేదు, మీకేం కావాలన్నది కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా నువ్వు అసెంబ్లీకి వెళ్ళడం ఒకటే తేడా, మిగతా అన్నీ కూడా నీకు కాదు మీ నాయకుడికి కార్యకర్తలకి అందరికీ కూడా సంక్రమించేలాగా నేను ఏర్పాటు చేస్తాను. అవన్నీ కూడా ఒకసారి వచ్చి డిస్కస్ చేసుకుంటుంది. కానీ ఒక ఇద్దరిని తీసుకురండి, 2-3 వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడి కూలంకషంగా మీకు ఏం కావాలన్నది ఒక లేఖ రూపంగా తీసుకురండి, అవన్నీ చేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఆయన ధైర్యం చేసి ముందుకెళ్తే 120 సీట్లతో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలో ఉంది. మరి ఏదైతే మనందరం కూడా ఆశించిన విధంగా ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం వలవల బాబ్జీ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడూ కూడా బాబ్జీ గారికి టికెట్ అని ప్రతి నాయకుడు కూడా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి నాయకుడు చెప్పడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా మనందరం కూడా అదే విషయం అనుకున్నాం. ఖచ్చితంగా ఎందుచేతంటే తూచా తప్పకుండా పార్టీ ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చేసుకుంటూ వెళ్తున్న వ్యక్తి, మనందరినీ కూడా ఒక సోదర భావంగా చూసే వ్యక్తి మనకు అండదండగా ఉన్నాడు. ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో సీటు మనకే వస్తుందని చెప్పేసి చాలా ఆనందపడ్డాం. కానీ మరి ఏదైతే గడిచిన
మరి పిలుపు వచ్చినప్పుడు అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్ని రకాలుగా కూడా తెల్లవారుజాము 3 గంటల వరకు కూడా మేము ప్రయత్నాలు చేశాం. కేవలం పెందుర్తి తాడేపల్లిగూడెం 2 వదిలేయమని మేము చాలా ప్రయత్నం చేశాం. కానీ మరి మాకు అవకాశం లేకపోయింది. వరవల బాబ్జీ గారు లాంటి వ్యక్తికి లేదు అనే మాట చెప్పడం నా నోట రావట్లేదు అని చెప్పి అచ్చెన్నాయుడు గారికి క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటంటే నోట మాట రావట్లేదంటే అంత నిబద్ధతతోటి అంత క్రమశిక్షణతోటి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పనిచేసిన వ్యక్తి. నియోజకవర్గంలో కార్యకర్తల యొక్క ఆలోచనలు, భావాలు, వాళ్ళ యొక్క నియోజకవర్గ తెలుగుదేశం యొక్క పరిస్థితిని బాబ్జీ గారి యొక్క ఆధ్వర్యంలో మీటింగ్ చేసి రేపు రాబోయే రోజుల్లో మన కార్యాచరణ ప్రణాళిక ఏ రకంగా ఉండాలి, ఏం చేద్దాం అనే విషయం మీద, రెండోది మీ అభిప్రాయాల్ని ఇప్పుడు అంతమంది చెప్పడానికి టైం లేకపోయినా ఒక 10 మంది అభిప్రాయాలు తెలుసుకుని వాటిని కూడా పరిగణలోకి తీసుకుని ఏ కార్యాచరణ రూపొందించాలనేటువంటి విషయం మీద పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకోవడానికి బాబ్జీ గారికి జరిగినటువంటి అన్యాయాన్ని చాలామంది చెప్పడం జరిగింది. మనందరూ కూడా సంఘటితంగా ఆ యొక్క విషయాల్ని మరి విశ్లేషణ చేసి మన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి మనం మీటింగ్ యొక్క సారాంశం ఉంది. తాడేపల్లిగూడెంలో ఏ పొత్తులో ఉన్నా, ఏ పార్టీ నెగ్గాలన్నా ఇక్కడ తెలుగుదేశం పార్టీతోటి సాధ్యపడేటటువంటి విషయాన్ని మనం గతంలో జరిగినటువంటి ఫలితాల వల్ల కూడా మనందరం కూడా చూడడం జరిగింది. గతంలో చాలాసార్లు అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్ళాం, 100% చెప్పారు. లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళాం, మీరు చాలా బాగుందని చెప్పారు. మీకు డౌటా? 100 సీట్లు అని గ్రామాల్లో చెప్పిన పరిస్థితి మరి. ఇవాళ కూడా మీకు ఏదో పాలిస్తాం, కార్యకర్తలకు వస్తాం అని భరోసా ఇస్తున్నారు. ఆ భరోసా ఎంతవరకు నెరవేరుస్తారని చెప్పని ప్రజల్లో ఒక అనుమానం ఉంది. కాబట్టి బాబ్జీ గారు రూములో కూర్చొని నలుగురు నాయకుల దగ్గర కాదు, ఓపెన్గా ఏ నాయకులు వచ్చి ఇక్కడ హామీ ఇస్తారో మీ యొక్క నాయకత్వాన్ని నిలబెట్టి ఈ నియోజకవర్గంలో మీ నాయకత్వంలో మీరు పనిచేసే విధంగా కింద కార్యకర్త కూడా ఆ గ్రామాల్లో నాయకత్వం వచ్చే విధంగా మీరు భరోసా తీసుకున్నట్లయితే మనందరూ కూడా ఏకదాటి మీద అధిష్టాన నిర్ణయాలు కట్టుబడి ఉంటాం. అప్పటి వరకు కూడా భరోసా వచ్చే వరకు కూడా అందరూ కూడా బాబ్జీ గారి నాయకత్వంలో ఏకమాట మీద ఉండాలని మీ సభాపూర్వకంగా మీ అందరినీ కోరుకుంటున్నాం. 2014 పూర్తయినా సరే 2014లో 90% లోపల మనం ఉన్నాం. స్థానికంగా మనం ఎవరూ లేవు. కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమాలు ఏ రకంగా దీన్ని నిర్వర్తిస్తారని చెప్పి మాకు భరోసా కావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ తాడేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పంచుకోట ఉండడం మనందరికీ తెలిసిందే. ఎంతో మంది ఇక్కడి నుంచి శాసనసభ్యులకు ఎన్నికయ్యి మంత్రులుగా కూడా చేశారు. అటువంటి నియోజకవర్గం మంది. అయితే ఏంటంటే పొత్తుల్లో భాగంగా ఈ సీట్లు చేసేటప్పుడు బాబ్జీ గారిని ముందుగా పిలిచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎక్కడ పెట్టరు కానీ విషయాలంటే వివరించుంటే బాగుంటుంది. అయినప్పటికీ కూడా నిన్న బాబ్జీ గారు చంద్రబాబు నాయుడు నేరుగా ఫోన్ చేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ వ్యక్తిగతంగా మీకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తారని ప్రకటించడం వ్యక్తిగతంగా నాకు అభినందించాల్సిన విషయంగానే భావిస్తున్నాను. ఎందుకంటే వారు చాలా ఒత్తిడితో ఉన్నారు. ఇవాళ జనసేన కలిసింది, తెలుగుదేశం కలిసింది, బీజేపీ కలిసింది కూడా ఒక సైకోతో మనం పోరాటం చేస్తున్నాం. కాబట్టి చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా చాలా ఒత్తిడితో ఉన్నారు. అటువంటి తరుణంలో కూడా బాబ్జీ గారు స్వయంగా ఫోన్ చేసి 15 నిమిషాలు మాట్లాడారు. ముఖ్యంగా బాబ్జీ గారి గురించి 2 విషయాలు చెప్పాలి. నేను క్రియాశీలంగా తాడేపల్లి నియోజకవర్గంలో కలిసిన 30 సంవత్సరాలుగా తెలుగు విద్యార్థులతో అతి పదవులు చేసుకుంటూ వస్తున్నాను. సమయ పాలనకి పెట్టింది పేరు వరవల బాబ్జీ గారు. ఎక్కడైనా మీటింగ్ 10 గంటలకంటే ఆయన 9:35 నిమిషాలకే ఆఫీసులో కూర్చున్నారంటే సమయ పాలన అసలు మనం హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఒక పార్టీని బాధ్యతగా తీసుకుని పనిచేశారు. ఆయనకి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. హామీతో కూడా మనందరం కూడా ధైర్యంగా ఆయన అనుకుంటారు. శివ పరమాత్ముని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని మాజీ ఎమ్మెల్యే ఇలినాని పేర్కొన్నారు.
శుక్రవారం రాత్రి బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివరాత్రి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళలను సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, గట్టి మాణిక్యాలరావు, మాజీ వైస్ చైర్మన్ కిలాడి ప్రసాద్, దాసరి కృష్ణవేణి, దాట్ల జగన్నాథరాజు తదితరులు పాల్గొన్నారు. యూనియన్ బ్యాంక్ తాడేపల్లిగూడెం సమాజంలో చాలా మంచి నాగలక్ష్మి గారు, స్వప్న గారు, వనిత క్లబ్ అందరూ కూడా కరతాల ధ్వని, కె నాగ సౌజన్య గారు, వాసులు ఆశీర్వాదాలు ఎప్పుడు మేడలో అదృష్టమను ఓం శాంతి. ఈ కార్యక్రమం ప్రసాద్ గారు అలాగే జగన్ స్వాగతం తెలియజేస్తుండగా అంత బిజీగా ఉన్న రామాదేవి అక్కయ్య గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాపిత బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి అక్కలు అన్నలు కూడా మా ఎడల ఎంతో అభిమానంతో వారు ఉంటారు. వారితో మేము కూడా అదే విధంగా మేము స్నేహపాత్రులుగా ఉంటామన్నమాట. ఈరోజు చాలా దివ్యమైనటువంటి అత్యంత పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి సందర్భంగా ఆ ఈశ్వరుడు పరమేశ్వరుడు మనందరినీ మరి కాపాడేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఈశ్వరుడు. మీ అందరికీ తెలుసు, మనం గడిచినటువంటి 4 సంవత్సరాల నుంచి చూస్తే ప్రపంచమంతా కూడా కరోనా వ్యాధితో, కరోనా బాధతో మనం చూస్తుండగానే ప్రపంచమంతా కూడా కొన్ని కోట్ల మంది మరణించినటువంటి సంగతి మనకు తెలుసు. అలాంటి పరిస్థితుల నుంచి ఈ సర్వ మానవాళిని కూడా కాపాడాలని మనస్ఫూర్తిగా నేను ఆ ఈశ్వరుని కోరుకుంటున్నాను. వీరంపాలెం గ్రామంలో పొద్దున్న చాలా మంచి కార్యక్రమాన్ని మనం అక్కడ చూడడం జరిగింది. స్ఫటికలింగ దర్శనం, మంచి అభిషేకాలు, మధ్యాహ్నం మహాకుంభాభిషేకం. అదంతా కూడా మనం ఆరాధించేటువంటి దేవుడు ఈశ్వరుడు. ఆ శివుని కోసం, ఈ యొక్క మానవాళి కోసం, ఈ విశ్వం కోసం, విశ్వశాంతి సౌభ్రాతృత్వం కోసం ఆ దేవుణ్ణి కోరుకుంటూ అంతా మంచి జరగాలని ఆ కుంభమేళాలో కూడా మేమందరం పాల్గొనడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలో. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG డిమాస్ ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. బసవరాజు అనే వైసీపీ కార్యకర్త జగన్ను తిరిగి సీఎం చేయాలని కోరుతూ ఇడుపులపై నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర శనివారం తాడేపగూడెం చేరుకుంది. ఈ సందర్భంగా బసవరాజుకు పట్టణ వైసీపీ అధ్యక్షుడు గుండుబోగల నాగు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కూడా పార్టీ గెలుపొందేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. వెలనాడు సత్యబాబు, రాజా త్రినాథ్, బొద్దాని శ్రీనివాస్, అడ్డాల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. సోదరుడు బసవరావు గారు మన ఇడుములపాయ నుంచి ఇచ్చాపం వరకు పాదయాత్ర చేస్తూ తాడేపల్లిగూడెం రావడం జరిగింది. మేము కార్యకర్తలందరం కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రజల కోసం అనునిత్యం పనిచేసే పార్టీ కోసం, నాయకుడి కోసం ప్రజలు మరలా అటువంటి పార్టీని, అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నెగ్గించాలని కోరుకుంటూ ఈ రాష్ట్రంలో ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి బసవరాజుకి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో కూడా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా మమేకమై ప్రజల కోసం పనిచేసే పార్టీని గెలిపిస్తాకి ఈ సందర్భంగా కార్యకర్తలందరూ కూడా సమాయత్తమై ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సోదరుడు బసవరావు గారు ఇడుపులపాయ నుంచి మరి ప్రారంభమయ్యి వైనాట్ 175 మరి రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 175 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రజల్లో మేల్కొల్పడానికి మరి ఆయన పార్టీ పట్ల అభిమానంతో ఈ పాదయాత్ర చేయడం నిజంగా అభినందించదగ్గ విషయంగా భావిస్తూ మరి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని వైఎస్ఆర్పీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పార్టీ పట్ల అంకిత భావంతో కృషి చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో మరి అధికారంలోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మిత్రులు, సోదర సమానులు, పెట్టెపోగు బసవరాజు గారు ఈ రాష్ట్రానికి దిశ మార్చాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో ఆయన అత్యధిక మెజార్టీతో 175 మంది శాసనసభ్యులు మనం అసెంబ్లీకి పంపిస్తే ఈ రాష్ట్రాన్ని మరింత ఉన్నత స్థానంలో నిలబడతారని చెప్పినని జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ మరి ఆయన ఈరోజు పాదయాత్రను ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ప్రారంభించి మరి ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణానికి రావడం చాలా ఆనందదాయకం. మరి ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రతి ఒక్కళ్ళు కూడా నిలవాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క జీవితాలన్నీ కూడా బాగుపడాలని చెప్పనని ఈరోజు దళారీ లేని వ్యవస్థని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారుకి ఉన్న సర్వతోముఖ అభివృద్ధికి చెందుద్దని చెప్పని సవినయంగా తెలియజేస్తూ సోదరుడు SCCL మానిటరింగ్ సభ్యుడు బసవరావు గారు మరి ఇడుపులపాయలో వైఎస్ఆర్ గారి మరి సమాధి వద్ద ఘనంగా నివాళులు అర్పించి మరి వైనాట్ 175 దిశగా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేస్తూ ఆయన పార్టీ ఏడలో ఉన్న విశ్వాసాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల
ఉన్న నమ్మకాన్ని మరి ఈ మధ్యదారులు అందరికీ తెలియజేస్తూ ఆయన ఈరోజు తాడేపల్లిగూడెం వచ్చిన సందర్భంగా మా అధ్యక్షుల వారు గుండుమోగుల నాగు గారి సమక్షంలో ఆయనకి ఘనంగా మరి స్వాగతం పలకడం జరిగింది. మరి తెలుసుకోవాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు పూర్తిగా మరి జగన్మోహన్ రెడ్డి గారి వెనుక ఉన్నాయనడానికి మరి సాక్ష్యం బసవరావు గారు. వైనాట్ 175 మద్దతుగా 170 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని, అన్ని స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతూ క్లీన్ స్వీప్ చేయాలని ఒక ఆకాంక్షతోటి జగన్మోహన్ రెడ్డి గారి కోరిక నెరవేరాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడిగా, జగనన్న అభిమానిగా, ఒక కార్యకర్తగా, సైనికుడిగా ఈరోజు ఇటుపులపై నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. నవంబర్ 17న ఈ పాదయాత్ర పులివెందుల్లోని పెద్దయిన వైఎస్ గౌరవనీయులు మహానేత, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర నివాళులర్పించి ఈ పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నేను తాడేపల్లిగూడెం రావడం జరిగింది. మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవసరం విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీదంట పాలు పోస్తేనంట మళ్ళీ ఎత్తి పోసుకోవచ్చంట, ఆ విధంగా ఉన్నాయంటే బ్రహ్మాండంగా రోడ్లు. నేను ఒక్క మాట చెప్తా, ఇడుపులపై నుంచి ఇక్కడ దాకా పాదయాత్ర చేసుకుని వచ్చా, 1400 కిలోమీటర్ల పాదయాత్ర చేశా, మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేస్తా. నీకు రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, డ్రైనేజ్ ఏ విధంగా ఉంది, మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలో అభివృద్ధి పథకం ఏ విధంగా ఉందో నేను నీకు ప్రత్యక్షంగా చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. పెంటపాడు శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా శనివారం రాత్రి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పంచామృతాలు, పలరసాలతో అభిషేకం చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. చెప్తాను నేను బయటకు వచ్చాక మన పెంటపాడు కాలువగట్టున వేయించేసి ఉన్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయం శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు స్వామివారికి ఉదయం నుంచి స్వామివారికి దర్శనములు సుమారుగా ఒక 15 నుంచి 20 వేల మంది దర్శనాలు పూర్తి చేసుకున్నాం. తర్వాత రాత్రి 9:30 నుండి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం లింగోద్భవ కాలంలో జరుగుతుంది. తదనంతరం స్వామివారికి లక్షపత్రి పూజ, అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమాలు జరుగును. అలాగే మనకు వార్షికంగా జరిగే కళ్యాణం నిన్న సాయంత్రం పూజ చేసాం. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మన స్వామివారు ఈ ఆలయం సుమారుగా 60 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. దానివల్ల భక్తుల తాకిడి కూడా బాగా ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం స్వామివారి చూసి మొత్తం భక్తులందరూ తరించారు. ఎందుకంటే ఆలయం సుందరంగా ఎక్కడో మన శ్రీశైలంలో ఉన్నామా అనే ఫీలింగ్ భక్తులందరికీ కూడా కలిగింది. మన ఆలయ అభివృద్ధికి మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. బాగా చేసామని మా కమిటీని అందరినీ భక్తులందరూ చాలా కొనియాడారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పెంటపాడు శివాలయం మా మేనల్లుడు కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంత వైభవంగా, అంత అభివృద్ధి, శివాలయం ఎన్నడూ చూడంత అభివృద్ధి చెందింది. దాతలు కూడా దానికి తగ్గట్టుగా విధాలు కూడా బాగా అందించి ఈ యొక్క ఆలయానికి చాలా పవిత్రంగా మంచి పురోభివృద్ధి జరుగుతుంది. భక్తులు కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా విశేషంగా భక్తులు కూడా విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ భవనంలో శనివారం హరికుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. మార్చి 31వ తేదీలోపు పెన్షనర్స్ అందరూ లైఫ్ సర్టిఫికేట్ దాఖలు చేసుకోవాలని సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో వైఎన్ సత్యనారాయణమూర్తి, దాసం నాగేశ్వరరావు, వీరారావు, బాలకృష్ణ, జి సుబ్రహ్మణ్య శర్మ, ముస్తఫా, అర్జునరావు, రామలక్ష్మి, ప్రభావతి, సరోజిని తదితరులు పాల్గొన్నారు. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. మధ్యాహ్నం పుల్లేటి రాజా అఖిల దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. మన 5వ వార్డు సుబ్బారెడ్డిపేట శ్రీ శ్రీనివాసరామనందు ప్రతి వారం కూడా ఈ అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పెద్ద ఎత్తులో పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేయవలసిందిగా కూర్చున్నాం. అలాగే మన ఇక్కడ ప్రతి శనివారం కూడా 108 ప్రదర్శనలు చేసినట్లయితే వాళ్ళందరికీ కూడా స్వామివారి కృపాకటాక్షాలు నిండుగా ఉండి వారు అనుకున్న కోరికలు కానీ వాళ్ళు ఏమైనా ఉద్యోగం లేని ఉద్యోగం, పెళ్లి లేని వాళ్ళు పెళ్లి, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి మా గుడి దగ్గర చెప్పడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అంచేత భక్తులందరూ ఒకసారి వచ్చి స్వామివారి దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించుకుని కోరుతున్నాం. స్థానిక 5వ వార్డు పాబలువారి వీధి శ్రీ గోకుల వీరస్వామి రామాలయ ప్రాంగణం శ్రీ శ్రీనివాస రామాలయం నందు ప్రతి శనివారం జరిగే అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగానే ఈ వారం మరి గణపవారం మండలం అలాగే ఒల్లూరు వాస్తవ్యులు పుల్లేటి రాజా గారి జన్మదినం సందర్భంగా వారి దంపతులు పుల్లేటి రాజా శ్రీమతి అఖిల దంపతులచే ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి శనివారం జరిగే అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ఎవరైనా ఉంటే ఒక 2 వారాల ముందుగా కమిటీ వారికి కానీ లేకపోతే ఆలయ అర్చకులు కానీ తెలియజేసి మీ పేరుని డైరీలో రాయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలలో శనివారం యూలెరన్ కంపెనీ ప్రాంగణ నియామకాలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెంతో పాటు జిల్లాలోని అన్ని ఆదిత్య డిగ్రీ కళాశాల నుండి సుమారు 700 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ లక్ష్మీ సరోజ మాట్లాడుతూ ఆదిత్య విద్యా సంస్థల్లో తాము నిర్వహించే సాఫ్ట్ స్కిల్స్ టెక్నికల్ క్లాసెస్ కారణంగా విద్యార్థులు ఉద్యోగాలను సాధించగలుగుతున్నారని పేర్కొన్నారు. స్థానిక డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆదిత్యలో చేరితే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో ప్లేస్మెంట్ ఆఫీసర్లు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఆదిత్య డిగ్రీ కళాశాల తాడేపల్లిగూడెం బ్రాంచ్ నందు ప్రముఖ కంపెనీ యూలెర్న్ ఇచ్చేసింది. ఇందులో 6 హెచ్ఆర్లు ఇచ్చేశారు. 4 వర్చువల్ ఇంటర్వ్యూలు, 6 ఫిజికల్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి ఒకేసారి. ఈ ఇంటర్వ్యూలకి తాడేపల్లిగూడెంతో పాటు భీమవరం, పాలకొల్లు, ఏలూరు అలా మిగతా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అన్ని ఆదిత్య డిగ్రీ కళాశాలల నుంచి ఒక 700 మంది విద్యార్థులు ఇచ్చేశారు. ఇందులో వాళ్ళ నైపుణ్యం వెలికితీసి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, ఇంటర్వ్యూ స్కిల్స్ కానివ్వండి వెలికితీసి ఉద్యోగాలను ఇస్తారు. ఈ ఉద్యోగానికి వార్షిక ఆదాయం 5.2 lakhs అంటే 5,20,000 ఈ ఉద్యోగానికి వార్షిక జీతం. డిగ్రీ అవ్వకుండానే ఇంకా 6వ సెమిస్టర్లో ఉండంగానే మా విద్యార్థులు 5 లక్షల జీతంతో ఉద్యోగాలతో బయటకు వెళ్తున్నారంటే అది మాకు చాలా గర్వకారణం. ఈ అవకాశాన్ని కల్పించేందుకు మా యాజమాన్యం ఎప్పుడూ మాతో ముందు ఉంటుంది. మా చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి గారు, సెక్రటరీ మేడం సుగుణారెడ్డి గారు, అలాగే మా అధ్యాపకేతర సిబ్బంది, అలాగే మా డైరెక్టర్ గారు అందరూ మాకు సహకరిస్తారు. మా ప్రణాళికే ఈ విజయానికి దోహదపడుతుంది. థ్యాంక్ యూ. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం నవరత్నాల టీం ఆధ్వర్యంలో దాతల సహకారంతో 295వ వారంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భక్తులకు నవరత్నాల టీం సభ్యులు సేవలు అందించారు. దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కలిగి వెంకటేశ్వర గుడి దగ్గర ప్రతి శనివారం అన్నదానం జరుగుతున్న విషయము అందరికీ విదితమే. ఈ వారం 295వ వారాన్ని చేరుకున్నందుకు మా నవరత్నాల టీం చాలా ఆనందదాయకం. ఈ వారం తాడేపల్లిగూడ వాస్తవ్యులైన హరిలక్ష్మి సత్యవాణి వారి బావగారు తమ్ముళ్ళు రామ్ కుమార్ గారు, మేనల్లుడు మోక్షిత్ కార్తికేయ, వీళ్ళ హరిలక్ష్మి సత్యవాణి తమ్ముడైన నిర్దవులు వాస్తవ్యులు మహాలక్ష్మి సత్యప్రసన్న, శ్రీమంతుల రాజేష్ గారు వారి పుట్టినరోజు సందర్భంగా వారి పుట్టినరోజు 10వ తారీఖునండి. ఆ సందర్భంగా మనకి ఈరోజు అన్నదానం సహకరించారు. వారి మేనల్లుడు
మేనకోళ్ళు కౌశిక మరియు శశిశ్రీ వారికి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనకు అన్నదానం సహకరించారండి. వారికి వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం మా నవరత్నాల టీం. అలాగే మనకి దేన్నైనా ఇంకా ఇంకా కావాలంటాము, అన్నం మట్టికి చాలు అంటాము. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందరూ ఈ అన్నదానాలు సహకరించి ఆ శ్రీనివాసుని కృపాకటాక్షాలు పొందాలని మనసారా కోరుకుంటున్నాము మా నవరత్నాల టీం. తాడేపల్లిగూడెంలో బస్టాండ్ ఎదురుగా కలియుగ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద దాతల సహకారంతో ఈ నవరత్నాల టీం నిర్వహించే అన్నదానం ఈ వారం 295వ వారానికి చేరుకున్నది. ఈ దాతలు విరివిగా సహకరించి ఈ అన్నదానాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి ఆ శ్రీనివాసుడు కృపా కటాక్షాలు కలిగించడానికి మాకు దాతలు సహకరించవలసిన ఫోన్ నెంబరు 7794847799. సందర్భం ఏదైనా కానీ 10 మందికి అన్నదానం పెట్టి అన్నదాత సుఖీభవ అనే ఆశీర్వాదం పొందడం ద్వారా వారి వంశం వర్ధిల్లుతుంది. అలాగే ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఆ కుటుంబం మీద ఎల్లవేళలా తప్పకుండా ఉంటాయి అని మాకు ఇక్కడ బాగా గట్టి నమ్మకం. అందుకని ఇక్కడ ఇన్ని వారాలు నిర్విఘ్నంగా సాగింది. ఈ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అన్నదానం చేయడం నాకు చాలా ఇష్టం. ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చేయడానికి చూస్తూ ఉంటా. ఈసారి మా తమ్ముడు బర్త్డే అని చెప్పి రేపొద్దున్న ఈరోజు అన్నదానానికి మేము స్పాన్సర్ చేసాము. ఇలాగే ఆ దేవుడు నాకు అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తూ ఎక్కువసార్లు అన్నదానం చేసే అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా సరస్వతి గారికి చాలా చాలా థ్యాంక్స్. అందరి నవరత్నాల టీం అందరికీ చాలా థ్యాంక్స్. దీన్ని ఆపకుండా ఎన్నో సంవత్సరాలుగా కొనసాగిస్తున్నందుకు ఆ వెంకటేశ్వర స్వామి హెల్ప్ వాళ్ళకి ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాకర్లమూడి శనివారం బెస్ట్ అగ్రో లైఫ్ లిమిటెడ్ కంపెనీ వారి రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఏజీఎం హర్షవర్ధన్ రెడ్డి, రీజనల్ సేల్స్ మేనేజర్ వర్మ, ఎఫ్ఎం చెన్నారెడ్డి, టిఎస్ రమేష్, ఎఫ్ఎం మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు. రైతులకు ఉచితంగా మందులు, మొక్కలు పంపిణీ చేశారు. సత్యశ్రీ ట్రేడర్స్ అధినేత కాళ్ళ నాగ వెంకట సత్యనారాయణ, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ అపర్ణ సమేత సువర్ణేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం రాత్రి జ్యోతిర్లింగార్చన చేశారు. మానేపల్లి శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. గౌతమ కాలంలో ఏకాదశి రుద్రాభిషేకం తిలకించి తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. మహాశివరాత్రి కలిపురావడం అనే చాలా విశేషమైన రోజు కావున ఈరోజు ఏలూరు రోడ్ సాయిబాబా గుడి ఆలయ సందునందు వేంచేసి ఉన్న శ్రీ అపర్ణాదేవి సమేత సువర్ణేశ్వర స్వామి దేవత ఆలయ ప్రాంగణంలో ఉదయం నుంచి కూడా చాలా పవిత్ర కార్యక్రమాలు అన్నీ జరిగినవి. పొద్దున్న మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకము, తర్వాత భక్తుల దర్శనము, తర్వాత అలాగే స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు కూడా జరిగినవి. సాయంత్రం ప్రదోక్ష కాలంలో స్వామివారికి అతి ప్రీతికరమైన ప్రదోక్ష సమయంలో మా కమిటీ తరపున మానేపల్లి శ్రీనివాస్ గారి దంపతులు ఆలయ ప్రాంగణంలో జ్యోతిర్లింగార్చన కార్యక్రమం నిర్వహించారు. ఇది భక్తుల సహకారంతో అత్యంత వైభవంగా జరిగినది. ఈరోజు 9 గంటలకి లింగోద్భవ కాలంలో కూడా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం కార్యక్రమం జరుగుతుంది. ఇంతటి సహకారం ఇస్తున్న కమిటీ వారు మాకు భక్తులకు ధన్యవాదములు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఏలూరు రోడ్లో వేయించేసి ఉన్నటువంటి సద్గురు సాయినాథ ఆలయ ప్రాంగణంలో శ్రీ అపర్ణా సమేత సువర్ణేశ్వర స్వామివారి ఆలయ సముదాయంలో ఈరోజు ప్రదోష వేళ కాళ్ళ నుంచి కూడా ఉషోదయ వేళ నుంచి సాయంత్రం రాత్రి లింగోద్భవ కాలం వరకు కూడా మహోత్కృష్టమైనటువంటి అభిషేకాలు, ఏకవార రుద్రాభిషేకం, రాత్రి లింగోద్భవ కాలంలో ఏకాదశి రుద్రాభిషేకం జరపడానికి కమిటీ వారు నిర్ణయించడం, శివానుగ్రహం పొంది ఉండడం జరిగింది. భక్తులందరూ విచ్చేసి తీర్థప్రసాదములు స్వీకరించి తరింపవలసిందిగా కోరుచున్నాం.
స్థానిక రామచంద్రపేటలోని శ్రీకృష్ణ మందిరంలో మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం అర్ధరాత్రి శ్రీకృష్ణ పరమాత్మ వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. అనంతరం అష్టోత్తర పూజలు జరిపారు. మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పూజల్లో పాల్గొన్నారు. స్థానిక 5వ వార్డులో అంగన్వాడీ టీచర్స్ శనివారం మహిళా దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించారు. మహిళా హక్కుల ప్రాధాన్యతను వివరిస్తూ నినాదాలు చేశారు. అనంతరం సామూహిక ప్రతిజ్ఞ చేశారు. కాగుపాడు పిహెచ్సి పరిధిలో జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలను తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు, ఆరోగ్య పర్యవేక్షకులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.